కథాస్రవంతి నిరంతర కథాప్రసార వాహిని కథాస్రవంతిని ఆదరిస్తున్న అభిమాన శ్రోతలకు నమస్కారం. ఈనాటి కథకు స్వాగతం. మీరు వినబోయే కథ పారిపోకు నేస్తం. రచన శ్రీ సత్యం మందపాటి. వినిపిస్తున్నది పప్పు భోగారావు. శ్రీ సత్యం మందపాటి తూర్పుగోదావరి జిల్లా ఆత్రేయపురంలో జన్మించారు. గుంటూరులో పెరిగారు. మాస్టర్ ఆఫ్ ఇంజనీరింగ్ చేసి త్రివేంద్రంలో 10 ఏళ్లు విక్రమ్ సారాభాయ్ స్పేస్ సెంటర్లో ఉద్యోగం చేశారు. ప్రస్తుతం 42 సంవత్సరాల నుంచి టెక్సస్, అమెరికాలో ఎంతో సంతృప్తికరమైన జీవితాన్ని గడుపుతున్నారు. ఒక సెమీకండక్టర్ కంపెనీ నుంచి వైస్ ప్రెసిడెంట్ ఆఫ్ ఆపరేషన్స్గా పనిచేసి విశ్రాంతి తీసుకుంటున్నారు. తెలుగు భాష తీయదనాన్ని మరింతగా ఆస్వాదిస్తున్నారు. వృత్తి ఇంజనీరింగ్ అయితే వీరి ప్రవృత్తి సాహిత్యం. 1962 నుంచి ఎన్నో కథలు, నవలలు, కవితలు, నాటికలు, వ్యాసాలు, శీర్షికలు రాశారు. 4 సీడీలకు పాటలు రాశారు. ఇవి ఎస్పి బాలసుబ్రహ్మణ్యం, శైలజ, సాలూరి వాసురావు సంగీత దర్శకత్వంలో పాడారు. వీరి అమెరికా బేతాళుడి కథలు ఒకే రచయిత రాసిన మొట్టమొదటి అమెరికా తెలుగు డయాస్పోరా కథల పుస్తకం. వీరి సాహిత్యం మీద 2 పిహెచ్డీలు సాధించారు. మరొకరు ఎంఫిల్ చేస్తున్నారు. వీరు రాసిన కథ బృందావనం లఘుచిత్రంగా వచ్చింది. ఈ మధ్యనే వీరు రాసిన ఎక్కవలసిన రైలు డయాస్పోరా కథల పోటీలో బహుమతి పొందింది. చైతన్య భారతి, వంశీ ఇంటర్నేషనల్, సప్నా, సిరి ఫౌండేషన్, వంశీ కల్చరల్ ట్రస్ట్, ఫ్రెండ్షిప్ ఫౌండేషన్ ఆఫ్ ఇండియా, వంగూరి ఫౌండేషన్, తానా, తామా, ఆట, టాంటెక్స్, ట్యాక్స్, సిరికోన మొదలైన సంస్థల ద్వారా ఎన్నో బహుమతులు, ప్రశంసాపత్రాలు, పురస్కారాలు అందుకున్నారు. 2019 సంవత్సరంలో వంగూరు ఫౌండేషన్ ఆఫ్ అమెరికా వారి జీవన సాఫల్య పురస్కారం అందుకున్నారు. వీరి రచనలు అమెరికా బేతాళుడి కథలు, తెలుగువాడు పైకొస్తున్నాడు తొక్కేయండి, చెట్టు కింద చినుకులు, గవర్నమెంటాలిటీ కథలు, మేడ్ ఇన్ అమెరికా, ఎన్ఆర్ఐ కథలు, మరో 6 అమెరికా కథలు, చీకట్లో చందమామ నవల, ఎన్ఆర్ఐ కబుర్లు 1, ఎన్ఆర్ఐ కబుర్లు మరోటి, అమెరికా వంటింటి పద్యాలు హాస్యరచన, సత్యం శివం సుందరం అమెరికా కథలు, నిజమే కల అయితే సంచలన నవల, సత్యమేవ జయితే సుజనరంజని శీర్షిక. వీరు అనేక ఈ బుక్స్ కూడా ప్రచురించారు. పారిపోకు నేస్తం కథ ఈ మధ్య అమెరికా దేశ నాయకత్వంలో వచ్చిన మార్పు వల్ల అమెరికా ఆర్థిక పరిస్థితి దెబ్బతిని ఎన్నో దేశాల నుంచి వలస వచ్చిన కొంతమందికి ఉద్యోగాలు పోవటం, వారి వీసా రద్దయ్యాక దాన్ని పొడిగించకుండా వెంటనే వారి దేశాలకు పంపేయటం, అలా వెళ్ళకపోతే ఇల్లీగల్ ముద్ర వేసి కాళ్ళకి చేతులకి సంకెళ్లు వేసి మిలిటరీ విమానాల్లో కుక్కి వారి దేశాలకు పంపేయటం, ఇంకా కొంతమంది మీద అర్థం లేని క్రిమినల్ కేసులు పెట్టి ఎల్ సాల్వడార్ అనే దేశంలో జైల్లో పెట్టి హింసించడం జరుగుతున్నది. వీరిలో భారతీయులు, వారిలో మన తెలుగువారు కూడా ఉన్నారు. ఆ నేపథ్యంలో ఇక్కడ నిజంగా జరిగిన కొన్ని సంఘటనలు చూసి భరించలేక మన వారికి కొంత స్పందన, గుండె ధైర్యం, సమాచారం ఇవ్వటం కోసమే రాసిన కథ ఇది అని రచయిత తెలియచేస్తున్నారు. కొన్నాళ్ల క్రితం ఒకరోజు మధ్యాహ్నం భోజనం చేసి మా ఇంటి గ్రంథాలయంలో ముందు రోజు సగం చదివిన తెలుగు పుస్తకం పూర్తి చేయడానికి ఉపక్రమించాను. ఎన్నాళ్ళ నుంచో భారతంలోనూ అమెరికాలోనూ ప్రేమగా కొనుక్కున్న 800 పైచిలుకు పుస్తకాల్లో ఇప్పుడు రిటైర్ అయ్యాక ఒక్కొక్క పుస్తకం తీరిగ్గా ఆనందిస్తూ మళ్ళీ చదువుతున్నాను. అప్పుడే కమలాఫలాలు 2 ఒలిచి తీసుకొచ్చింది నిర్మల. అవి అక్కడే పెట్టి తను ఒక పుస్తకం తీసుకుని వెళ్ళబోతూ అన్నది, మన వీధి చివరి ఇంటిని అదే అమ్మకానికి పెట్టారే అది ఎవరో మనవాళ్లే కొనుక్కున్నారు. ఈరోజు పొద్దున్నే ట్రక్ వచ్చింది, సామాన్లు దించుతుంటే చూశాను అన్నది. అలాగా, మంచిదే, నా సాయంత్రం నడక కోసం వెళ్ళినప్పుడు పలకరించి వస్తాలే అన్నాను. అవును, వాళ్ళు మనదేశీయులే, తెలుగువాళ్ళు కూడాను. అతను అంతకు క్రితమే భారత్ నుంచి అమెరికాకు వచ్చి ఏదో సాఫ్ట్వేర్ కంపెనీలో పనిచేస్తున్నాడట. పేరు ఉదయ్, అతని భార్య ఉష. నేను నిర్మల 45 ఏళ్ల క్రితం అమెరికాకు వచ్చామని, ఇదే వీధిలో ఉంటామని, ఇప్పుడు ఇద్దరం రిటైర్ అయి విశ్రాంతి జీవనం గడుపుతున్నామని పరిచయం చేసుకుని ఏదైనా అవసరం వస్తే పిలవమని చెప్పాను. వాళ్ళ వయసులోని మిత్రులే కొందరు అక్కడే ఉండి అన్నీ సర్ది పెడుతున్నా నన్ను పెద్ద దిక్కుగా చూసి, అలాగే గురువుగారు, తప్పకుండా చెబుతాను, పక్కనే మీరున్నారంటే ఎంతో ధైర్యంగా ఉంది అన్నాడు ఉదయ్. అలా మొదలైంది వాళ్లతో మా పరిచయం. నేను అమెరికాకు వచ్చిన 5-6 ఏళ్లకి కానీ, అంటే గ్రీన్ కార్డు వచ్చేదాకా ఆగటం, మా ఇద్దరి చదువుల కోసం తీసుకున్న అప్పు, కుటుంబ భారం, పిల్లల చదువుల ఖర్చు మొదలైనవన్నీ తట్టుకునేంత జీతం వచ్చేదాకా ఆగడం వల్ల చిన్న ఇల్లు కూడా కొనుక్కోలేకపోయాం. కానీ ఇప్పుడు పరిస్థితులు వేరు.
అదీగాక ఇప్పుడు వస్తున్న వాళ్ళు H1 వీసాతోని ఇళ్ళు కొనేస్తున్నారు. వారి జీతాలు అవి ఈ రోజుల్లో ఎక్కువే అయినా వారి ధైర్యానికి మాత్రం మెచ్చుకోవాలి. ఉషకి ఉద్యోగం చేయాలని ఉన్నదట. కానీ పెద్దగా చదువుకోలేదు. అదీగాక ఆమెకు ఉన్న వీసా మీద ఏ ఉద్యోగం చేయకూడదట. నన్ను ఏవేవో సలహాలు అడిగింది. నాకు ఈ వీసాల గురించి ఏమీ తెలియదు. ఏదన్నా కోర్సులు చేయవచ్చేమో చూడమన్నాను అన్నది నిర్మల ఒకరోజు. విజయవస్తు, ఐఎమ్ హ్యాపీ ఫర్ దెమ్ అన్నాను మనస్ఫూర్తిగా. ఒకరోజు నేను బయట గులాబీ మొక్కలకి నీళ్లు పోస్తుంటూ వచ్చాడు ఉదయ్. బాగున్నారా గురువుగారు అంటూ. ఉష నన్ను పెదనాన్నగారు అంటుంది. ఉదయ్ గురువుగారు అంటాడు. ఆ పిలుపులు వింటూ ఉంటే కొంచెం సరదాగా ఉంటాయి. కాసేపు అది ఇది మాట్లాడాక అన్నాడు ఉదయ్, మేము ఇండియాలో చదువుకున్నవి బట్టి చదువులు గురువుగారు. ఇప్పుడు ఇంజనీరింగ్ కాలేజీలు ఎన్నో వచ్చాయి. కొన్ని చిన్న ఊళ్ళలో కూడా ఆ కాలేజీలు ఉన్నాయి, కానీ వాటిలో సరైన టీచర్లు లేరు. ఉన్న వాళ్ళకి సరిగ్గా జీతాలు ఇవ్వరు. మంచి కాలేజీల్లో మాస్టర్సు, పిహెచ్డీ చేసిన వాళ్ళు హైదరాబాద్కో, బెంగళూరుకో, అమెరికాకో జీతం ఎక్కువ ఇచ్చే చోటుకే వెడతారు, కానీ మేం చదివిన చిన్న కాలేజీల్లో టీచర్లకు ఎందుకు వస్తారు గురువుగారు? అదీగాక ఆ టీచర్లు కూడా బట్టి విక్రమార్కులే. ఇక వాళ్ళకే తెలియనివి మాకేం చెబుతారు? అందుకని మాకు పుస్తకాల్లోది బట్టి వేయడం తప్ప విషయపరంగా నేర్చుకునేది తక్కువ. ఇక్కడ అమెరికన్ కంపెనీ ఉద్యోగాల్లో అడుగు పెట్టగానే మనకు అన్నీ తెలుసునుకుని వెంటనే పని మొదలు పెట్టమంటారు. దాంతో కొంతమందికి ఫస్ట్ ఇంప్రెషన్ ఈజ్ ది బెస్ట్ ఇంప్రెషన్ అని మొదట్లోనే ఉద్యోగంలో దెబ్బతినడం జరుగుతున్నది. అదీగాక ఏవో ఇండియన్ కంపెనీలకి పనిచేసే తప్ప అమెరికన్ కంపెనీల్లో అయితే కమ్యూనికేషన్ సరిగ్గా లేదని మా పెర్ఫార్మెన్స్ రిపోర్టులో రాస్తున్నారు. మన ఇంగ్లీష్ వాళ్ళకి అర్థం కాదు, వాళ్ళ ఇంగ్లీష్ మనకు అర్థం కాదు. మనం ఎంతో స్పీడ్గా మాట్లాడుతూ ఉంటా అన్నాడు. అవును, ఇవన్నీ నా అనుభవంలో చూసి నా ప్రవర్తనలో మార్పులు చేసుకునే పైకి ఎదుగుతూ ఒక సెమీ కండక్టర్ కంపెనీలో ఆపరేషన్స్ వైస్ ప్రెసిడెంట్ అయ్యాను. మా రోజుల్లో విషయపరంగా ఇండియాలో కూడా మా లెక్చరర్లు ఎంతో సమయం తీసుకుని మాకు అటు చదువే కాక ఇటు గొప్ప సంస్కారం కూడా నేర్పించేవారు. అది కూడా నా విజయానికి ఎంతో తోడ్పడింది. కారణాలు ఏవైనా దురదృష్టవశాత్తు ఇప్పటి చదువులు అలా లేవు మరి. తన మనసులోని విషయాలు నాతో చెప్పుకుంటేనే గాని అతనికి మనశ్శాంతిగా లేదు. అందుకే అతను చెప్పినదంతా విని నెమ్మదిగా అన్నాను. చూడోదయ్, నేను 1960 దశకంలో ఇంజనీరింగ్ చదివినప్పుడు అన్ని లెక్కలు స్లైడ్ రూల్తో చేసేవాళ్ళం. ఆ స్లైడ్ రూల్ అంటే ఏమిటో కూడా ఈ రోజుల్లో ఎవరికి తెలియదు. పీసీలు, ల్యాప్టాప్లు ఆ రోజుల్లో అసలు లేనే లేవు. నేను అమెరికా వచ్చాకనే డెస్క్టాప్ కంప్యూటర్లు వచ్చాయి. నేను అవి నేర్చుకోవడమే కాక ఇంజనీరింగ్ డిజైన్లో కూడా ఎన్నో ప్రోగ్రాములు నేర్చుకుని వాటి మీద పట్టు సాధించాను. ఒక పుస్తకంలో చదివాను, ఇఫ్ యు ఆర్ నాట్ ఇన్, యు ఆర్ అవుట్ అని. ఇంత సులభమైన మాటల్లో ఎంత అర్థం ఉన్నదో చూశావా? ఈనాటి దాకా అదే మనసులో పెట్టుకుని అనుకునేవి సాధించగలుగుతున్నాను. ఏది ఎందుకు ఎవరు నేర్పలేదు అనే కారణాలు వెతకడం కన్నా అవన్నీ ఇప్పుడు నేర్చుకోవాలి అనే గట్టి పట్టుదల కావాలి. అంతేకాదు, జీవితం అనేది ఒక పాఠశాల. నాకిప్పుడు 80 ఏళ్ల వయసు. ప్రతిరోజు ఇంకా ఎన్నో కొత్త విషయాలు నేర్చుకుంటూనే ఉన్నాను. మనం వెళ్ళిపోయేదాకా అలా నేర్చుకుంటూనే ఉంటాం. నాకు అన్నీ తెలుసుని అనుకున్న రోజునే మన జ్ఞాన సముపార్జన ఆగిపోతుంది అన్నాను. ఉదయ్ ఏదో ఆలోచిస్తూ తల ఊపాడు. అందుకని ఎక్కడెక్కడ నీకింకా నేర్చుకోవాల్సి ఉన్నదో అవన్నీ ఒక ప్రణాళిక ప్రకారం సాధించు. ఏవైనా కోర్సులు తీసుకోవాలంటే తీసుకో, నీకు తిరుగుండదు అన్నాను. అతని కళ్ళల్లో కొత్త ఉత్సాహం కనపడింది. నమస్కారం పెట్టి వెళ్ళిపోయాడు. తర్వాత ఒక నెల రోజులు గడిచేయేమో మా ఇంటి దగ్గరలోనే ఉన్న గ్రోసరీ షాప్ పార్కింగ్ లాట్లో కనిపించాడు. బాగున్నారా గురువుగారు అంటూ పలకరించాడు. మేం బాగానే ఉన్నాం, నువ్వు అడిగాను. ఈ మధ్య ఒక చిన్న ట్రాజడీ అయింది గురూజీ అన్నాడు. ఏమైంది? నువ్వు ఉషా బాగానే ఉన్నారు కదా అడిగాను. మేం బాగానే ఉన్నాం గురువుగారు. మా స్నేహితుడు రామకృష్ణ, అంటే నా కాలేజీలో 4 ఏళ్లు సీనియర్, మన రాష్ట్రంలోనే ఉంటాడని చెప్పాను కదా, అతను పోయిన వారాంతం వాళ్ళ ఊరికి రమ్మన్నాడు. చూసి చాలా రోజులైందని నేను ఉషా 4 గంటలు డ్రైవ్ చేసుకుని మధ్యాహ్నం 12 గంటలకి వెళ్ళాం. అతని ఇంట్లో లేడు. ఇంకొక 2 గంటలు ఎదురు చూశాం. అతని సెల్ ఫోన్ కూడా చాలా బిజీగా ఉంది. సాయంత్రం 5 గంటలు దాటాక ఇంటికి వచ్చాడు. అప్పుడే తెలిసింది ఏం జరిగిందో. ఉదయ్ గొంతు వణుకుతున్నది. మాట్లాడలేకపోయాడు. నేను అతనికి కొంత సమయం ఇస్తూ మాట్లాడకుండా అతన్నే చూస్తూ నుంచున్నాను. కొంచెం తేరుకుంటూ అన్నాడు. సారీ గురువుగారు, క్లుప్తంగా చెబుతాను. మా రామకృష్ణ అక్కడి తెలుగు అసోసియేషన్లో కోశాధికారి. అతనికి పొద్దున్నే 7 గంటలకి తెలుగు అసోసియేషన్ ప్రెసిడెంట్ నుంచి ఫోన్ వచ్చిందట. వెంటనే ఒక అపార్ట్మెంట్ కాంప్లెక్స్కి రమ్మనమని. అక్కడ అతను చూసింది మన కళ్ళతో చూడలేనిది. అక్కడ స్విమ్మింగ్ పూల్లో 2 శవాలు. ఒకటి ఒక తెలుగు అబ్బాయిది, రెండవది అతని భార్యది. ఆ మాట వినగానే నాకు నోట మాట రాలేదు. నేను విన్నది నాకే అర్థం అవటం లేదు.
నా ముఖం చూసి అతనే నెమ్మదిగా అన్నాడు, అసలు జరిగిన విషయం ఏమిటంటే, ఆ అబ్బాయి అమెరికాలో ఉద్యోగం చేస్తున్నాడని వెంటనే బోలెడు కట్నంతో పాటు అమ్మాయినిచ్చి పెళ్లి చేశారు పెద్దలు. అబ్బాయి H1 వీసా మీద, అమ్మాయి అతని మీద డిపెండెంట్ గాను అమెరికా వచ్చేశారు. ఈ నవదంపతులు అమెరికాకి వచ్చిన 3 నెలలకే ఇక్కడ రాజకీయ పరిస్థితి పూర్తిగా మారిపోవటం వల్ల ఎకానమీ దెబ్బతిని ఆ కంపెనీ మూసేయడంతో అతని ఉద్యోగం పోయింది. సాఫ్ట్వేర్ ఉద్యోగాలు ఎన్నో కంపెనీలు తీసేస్తున్నారు కనుక అతనికి వేరే ఎక్కడా ఉద్యోగం దొరకలేదు. అతనికి వీసా కూడా గట్టెక్కింది. వెనక్కి వెళ్లి ఇండియాలో ఏదో ఉద్యోగం వెతుక్కుందాం అనుకున్నారు కానీ వారి చుట్టపక్కల ముందు చులకనవుతారని భయపడ్డారు. వీసా రద్దయిపోయినా అక్కడక్కడ అతను ఏవో న్యాయబద్ధం కాని చిన్న ఉద్యోగాలు చేశాడు కానీ అవి అపార్ట్మెంట్ అద్దెకే సరిపోలేదు. చివరికి వాళ్ళు ఏమీ చేయలేని నిస్సహాయ స్థితిలో ఈ పని చేశారు. ప్రొద్దున్నే స్విమ్మింగ్ పూల్లో వారి శవాలు చూసి ఎవరో పోలీసుని పిలవటం, వాళ్ళ అపార్ట్మెంట్లో తెలుగు అసోసియేషన్ పేరు చూసి మమ్మల్ని పిలవటం చకచకా జరిగిపోయాయి. వాళ్ళు రాసిన ఆత్మహత్య ఉత్తరం వేరే ఏ అనుమానాలకి తావివ్వలేదు. ఇండియాకి వారి మృతదేహాలను పంపించడం మొదలైనవన్నీ పూర్తి చేసుకుని అతని ఇంటికి వచ్చేటప్పటికి అంత సమయం పట్టింది. ఉదయ్ కళ్ళలో నీళ్లు అతని బాధను దాచలేకపోతున్నాయి. నాకు బయట చల్లగాలి వీస్తున్నా అది వింటుంటేనే విపరీతంగా చెమటలు పట్టింది. ఉదయ్ భుజం మీద చెయ్యి వేసి అతన్ని హృదయానికి హత్తుకున్నాను. అసలు ఎందుకిలా జరుగుతున్నది? చక్కగా సాగవలసిన యువ జీవితాలకు ఇది ముగింపు కానే కాదు. ఇది మరీ దారుణమే అయినా ఇలాంటి కొన్ని సంఘటనలు కొన్ని విన్నాను, వింటూనే ఉన్నాను. కానీ ఈ సంఘటన కదిలించినంతగా ఎన్నడూ ఇలా జరగలేదు. నా వయసు, అనుభవాలు ఇలాంటి ప్రశ్నలకు హఠాత్తుగా జవాబు ఇవ్వలేకపోతున్నాయి. తర్వాత 2 రోజులు నాకు నిద్ర పట్టలేదు. ఆ పోయిన వాళ్ళు ఎవరో కూడా నాకు తెలియదు. నాకే కాదు, ఉదయ్ రామకృష్ణలకు కూడా సరిగ్గా తెలియదు. కానీ ఈ సంఘటన ఇంతమందిని కృంగదీస్తున్నది. ఇంతమంది మనుష్యుల మనసుల్ని కలిపిన ఈ దండకు ఒక దారం, బహుశా దాని పేరే మానవత్వం కాబోలు. వారం రోజుల తర్వాత ఒకరోజు ప్రొద్దున్నే నేను వాకింగ్కి వెళుతూ ఉంటే నన్ను చూసినట్టున్నాడు. వేగంగా నడుస్తూ నా పక్కకొచ్చి నాతో పాటు నడుస్తున్నాడు ఉదయ్. ఉదయ్, బాగున్నావా అడిగాను. వారం రోజుల నుంచి మా కంపెనీలో ఒక రూమర్ ఉంది గురువుగారు. ఏదో పెద్ద కంపెనీ మా కంపెనీని కొంటున్నదని, కొద్ది మందిని మాత్రమే ఉంచి మిగతా వాళ్ళని తీసివేస్తారని. అది నిన్న సాయంత్రమే నిజమైంది. ఆ తీసేసిన వాళ్ళలో నేను ఉన్నాను. నిన్నటితో నా ఉద్యోగం పోయింది అన్నాడతను నిస్సత్తుగా. ఇలాంటి వార్తలు నేనెన్నో విన్నా, నేను 1-2 సార్లు అలాంటి పరిస్థితుల్లోనే ఉన్నా, ఇలాంటివి విన్న ప్రతిసారి బాధగా ఉంటుంది. కంపెనీలు లాభాల్లో ఉన్నప్పుడు ప్రమోషన్లు, బోనసులు ఇవ్వటం ఎంత నిజమో, అనుకున్నంతగా లాభాలు రానప్పుడు ఎంత మంచి ఉద్యోగినైనా అప్పటికప్పుడు ఇంటికి పంపేయటం కూడా అంతే నిజం. ఉదయ్తో ఇక్కడ కంపెనీలకి లాభాలే ప్రామాణికాలు, నువ్వెంత బ్రహ్మాండంగా పనులు చేసి వాళ్ళ లాభాలకు కారకుడయ్యావు అనే దానికన్నా కంపెనీ నష్టాల్లో ఉన్నప్పుడు నీ దగ్గర నుంచి ఇంకా పిండుకోవడానికి ఏమీ లేదని స్వస్తి చెబుతారు. క్యాపిటలిజం నిలబడటంలో కిటుకు లాభాలు నష్టాలు మాత్రమే, మనుష్యుల మంచి చెడు కాదు. అదీగాక నిన్ను తీసేస్తున్నది నీ అసమర్థత వల్ల కాదు. అలా అనుకుని నువ్వెప్పుడూ బాధపడకూడదు. నేను ఆ పరిస్థితిలో 2-3 సార్లు ఉన్నాను. మొదటిసారి నా కాళ్ళ కింద భూమి పగిలిపోతున్నదని అనుకున్నాను. కానీ అలా జరగలేదు. నా అసమర్థత వల్ల పోయిన ఉద్యోగం కాదది. 10 రాళ్లు వేస్తే రాలని పండు 25 రాళ్లు వేస్తే రాలదా అని 40 రాళ్లు వేశాను. నాకు కావలసింది ఒకటే పండు. అంతకన్నా ఎక్కువ జీతం ఉన్న ఉద్యోగమే వచ్చింది. తర్వాత ఇంకో 2 సార్లు ఉద్యోగం పోయినా నేను బాధపడలేదు. పడినవాడికే లేవటం తెలుస్తుంది. ధైర్యంగా ఉండు, గట్టి ప్రయత్నాలు చెయ్యి అన్నాను. సరే గురువుగారు అన్నాడు ఉదయ్ కొంచెం ధైర్యం తెచ్చుకుంటూ. కొన్నాళ్ల దాకా అతను కనపడలేదు. ఈలోగా ఎన్నో కథలు వింటున్నాను. చాలామంది భారతీయుల వీసాలు పొడిగించడం లేదని, కొత్త వీసాల సంఖ్య బాగా తగ్గించారని ఎన్నో చోట్ల చదివాను. టీవీలో చూస్తూనే ఉన్నాను. ఒకరోజు సాయంత్రం మా ఇంటికి వచ్చాడు ఉదయ్. నా వీసా కూడా కొండెక్కింది గురువుగారు. 10 రోజుల్లో నేను ఇండియాకి వెనక్కి వెళ్ళకపోతే ఇక్కడ ఇల్లీగల్ అయిపోతాను. మీరు విన్నారుగా మా రామకృష్ణ చెప్పిన కథ. నేను ఉషా కూడా అలానే చేయవలసి వస్తుందేమో అన్నాడు. నాకు ఒక్కసారిగా వెన్నులో వణుకు పుట్టింది. అలాంటి ఆలోచనే రాకూడదు. అదొక దారుణ మహమ్మారి ఆలోచన. ఉదయ్, నువ్వు వెనక్కి వెడితేనే మళ్ళీ ఇక్కడికి రావడానికి అవకాశం ఉంటుంది. వెళ్ళి ఎకానమీ పుంజుకునేదాకా ఇండియాలోనే ఉండు. తర్వాత ఎక్కడ ఉండేది నీ నిర్ణయం. అంతేకాని మీ రామకృష్ణ కథ మర్చిపో. ఎన్నడూ అలాంటి ఆలోచనలు చేయకు. మనం పుట్టింది ప్రాణాలు తీసుకోవడం కోసం కాదు, జీవించడానికి. పొరపాటును కూడా అలాంటి ఆలోచనలు చేయనని నాకు ప్రామిస్ చేయి. ప్రతి సమస్యకు కొన్ని పరిష్కారాలుంటాయి. వాటిలో నీకు నచ్చినది ఎంచుకో. కానీ ఆత్మహత్య ఒక పరిష్కారం కానే కాదు. ఏదైనా జీవితాన్ని శుభప్రదం చేసుకోవటమే తెలివిగలవారు చేయవలసిన పని అని సముదాయించాను. గాని అతన్ని చూస్తే మనసులో కొంచెం బెంగగానే ఉన్నది. అదే చెప్పాను నిర్మలకి.
నిర్మల కూడా ఉషతో మాట్లాడి నాతో అన్నది. ఉషకి కూడా ధైర్యం చెప్పాను. అతనికన్నా ఆ అమ్మాయే కొంచెం ధైర్యంగా ఉన్నది. 2 రోజుల తర్వాత సూర్యోదయానికి ముందే నేను మా వరండాలో కూర్చుని కాఫీ త్రాగుతూ ఇంకా కొంచెం చీకటి పొరల్లో ఉన్న ఆకాశంలో తారలను వెతుకుతున్నప్పుడు మరీ ప్రొద్దున్నే వచ్చాడు ఉదయ్. అతని కళ్ళు చూస్తుంటే సరిగ్గా నిద్రపోయినట్లేదు. కూర్చో ఉదయ్ అని పక్కనే ఉన్న కుర్చీ చూపించాను. అతను కూర్చుంటున్నప్పుడే నా ఫోన్ మోగింది. ఇండియా నుంచి మా మామయ్య. ఫోన్ తీసుకోవాలి. తప్పదు. అదీగాక ఆయన మాటలు నాకు వేదవాక్కులో ఉంటాయి. ఆయన తన 99 ఏళ్ల జీవితంలో పడిన కష్టాలు ఎవరూ పడి ఉండరు. కానీ ఆయన పెద్ద ఆశాజీవి. ఆయనతో మాట్లాడిన ప్రతిసారి నాకు అదొక జీవన వ్యక్తిత్వ వికాస పాఠం. మా కృష్ణమూర్తి మామయ్య చెప్పే గీతా ప్రవచనం. మా మాటలు ఉదయ్ కూడా వింటే అతనికి బాగుంటుంది అనిపించింది. అందుకే ఫోన్ తీసుకుంటూ, ఉదయ్, ఇండియా నుంచి మామయ్య. ఫోన్ తీసుకోవాలి. నువ్వు కూర్చో. రహస్యాలేమీ లేవులే అంటూ ఫోన్ తీసుకుని, హలో మామయ్య అన్నాను. ఆయనకి కొంచెం చెవుడు. అందుకని నన్నెప్పుడూ ఫోన్ స్పీకర్లో పెట్టమని తను పెద్దగా మాట్లాడుతూ నన్ను పెద్దగా మాట్లాడమంటాడు. ఎరా, హౌ ఈజ్ లైఫ్? గుడ్ అడిగాడు ఎప్పట్లాగానే. నేనింకా 80 ఏళ్ల కుర్రాడినే మామయ్య. నువ్వు బాగున్నావా అడిగాను. నాకేమిట్రా, బ్రహ్మాండంగా ఉన్నాను. నో కంప్లైంట్స్ అన్నాడు. కావాలనే ఆయన్ని అడిగాను. మామయ్య, నీకిప్పుడు 99 ఏళ్ళు. జీవితంలో ఎన్నో ఢక్కా ముక్కీలు తిన్నావు. ఎదిగిన పిల్లలు పోవటం, ఆరోగ్యాలు దెబ్బతినటం, ముఖ్యంగా నీకు ఎంతో తోడు నీడగా ఉండే అత్తయ్య పోవటం. అలాంటిది నువ్వు ఒక్కడివే ఏకో నారాయణ అంటూ ఇంట్లో ఉంటున్నావు. ఒక పనికుర్రాడు మాత్రమే నీకు తోడు. అత్తయ్య వంట ఎంతో బాగా చేసేది. పనికుర్రాడు ఎక్కడి నుంచో ఏమీ రుచి పచ్చి లేని భోజనం క్యారేజీలో తెస్తాడు. అది ఎలా తింటున్నావు? ఇలాంటివి ఎలా తట్టుకుంటున్నావు అని అడిగాను. నా ఎదురుగా కూర్చున్న ఉదయ్ పక్కనే ఉన్న గులాబీ మొక్కల మీద పూల చుట్టూ తిరుగుతున్న అందమైన సీతాకోక చిలుకలను చూస్తూ కూర్చున్నా మా మాటలు వింటున్నాడని నాకు తెలుసు. పెద్దగా నవ్వాడు మామయ్య. ఒరేయ్, స్వర్గం నరకం అంటూ ఎక్కడో లేవు. ఈ భూమి మీదే ఉన్నాయి. నీ జీవితాన్ని నువ్వే నరకభూయిష్టం చేసుకోవచ్చు. స్వర్గ సుఖాలతో అనుభవించవచ్చు. అదంతా నీ చేతుల్లోనే ఉంది. నా విషయమే తీసుకో. రోజు పొద్దున్నే లేచి స్నానం చేసి దేవుడి దగ్గర దీపం పెట్టుకుంటాను. అప్పుడు దేవుడు ఏం చెబుతాడో తెలుసా? ఏయ్ కృష్ణమూర్తి, నువ్వు నిన్న సంతోషంగా గడపడం చూస్తూ ఉంటే ముచ్చటగా ఉందయ్యా. అందుకే నీకు ఇవాళ ఇంకొక రోజు జీవితాన్ని బోనస్గా ఇస్తున్నాను. ఇవాళ కూడా హాయిగా గడుపు అంటాడు. సరే, దేవుడే దీవించి ఇంకో రోజును నాకు బహుమతిగా ఇస్తూ ఉంటే వద్దనడానికి నేనెవర్ని అని ఈ రోజు కూడా ఉన్నంతలో హాయిగా గడిపేస్తాను. ఎవరిని, దేన్ని, ఇది ఉందని అది లేదని ప్రశ్నించను. నాకు ఉన్నది చాలు. లేని దానికోసం ఆశపడను. మళ్ళీ రేపు అంతే. దేవుడు నన్ను మెచ్చుకుని ఇంకొక రోజు బోనస్గా ఇస్తాడు. మనకి జీవితమే ఒక బహుమతి. అందుకే త్వరలో సెంచరీ కొట్టేస్తాను. నువ్వు అమెరికా నుంచి వచ్చి నా ఆశీర్వాదం తీసుకోవాలి అన్నాడు మా మామయ్య. అది ఈరోజు మామయ్య చెప్పిన ఇంకొక జీవిత సత్యం. నేను గమనిస్తూనే ఉన్నాను. ఫోన్ కాల్ అయిపోయినా కూడా 2 చేతి వేళ్లు ఒకదానిలో ఒకటి కత్తెరలా పెట్టుకుని కూర్చున్న ఉదయ్ కళ్ళలో నీళ్లు తిరుగుతున్నాయి. లేచి ఉదయ్ భుజం మీద చేయి వేశాను. అతను నా చేయి గట్టిగా పట్టుకున్నాడు. 2 నిమిషాలు అతను మాట్లాడలేదు. దీర్ఘంగా ఆలోచిస్తున్నాడు. కొంచెం తేరుకుని అన్నాడు, ఈసారి మామయ్య గారితో మాట్లాడినప్పుడు నా నమస్కారాలు చెప్పండి అన్నాడు. ఒక క్షణం ఆగి, సమస్యలు ఉన్నాయనుకుంటే అన్నీ సమస్యలే, లేవు అనుకుంటే ఏవీ లేవు. ప్రతి సమస్యకి పరిష్కారం ఉంటుందని చెప్పారు మీరు. కాకపోతే మా ఇల్లు వారం రోజుల్లో అమ్మగలనా అనేదే ప్రస్తుత సమస్య. దీనికి పరిష్కారం కూడా మీరే చెప్పాలి అన్నాను. అతను అలా అడుగుతుంటే అప్పుడే ఉషోదయం అయిందేమో. అందమైన ఆకాశం చిరుచెలిలో పసుపు పచ్చ శాలువా కప్పుకుని మనోహరంగా కనిపిస్తున్నది. అవును, ఒక్క వారం రోజుల్లో ఇల్లు అమ్మటం ఈ ఎకానమీలో కష్టం. నాకొక రియల్ ఎస్టేట్ మిత్రుడున్నాడు. అతని ఫోన్ నంబర్ ఇస్తాను. ముందు ఇల్లు అద్దెకివ్వు, తర్వాత తీరిగ్గా అమ్మి పెడతాడు. లీజ్ కమ్ సేల్ అన్నమాట. అది పెద్ద సమస్య కాదు. ఈ ఏజెంట్లకి కమిషన్ వస్తుంది కదూ, దానికోసం వాళ్ళు గట్టి ప్రయత్నం చేస్తారు అన్నాను. 5 రోజుల్లో ఉదయ్, ఉష ఇల్లు అద్దెకిచ్చి ఇండియా వెళ్ళిపోయారు. తర్వాత ఆ ఇల్లు ఆ అద్దెకున్న వాళ్లే కొనుక్కున్నారు. ఒకరోజు వాట్సాప్లో సందేశం పంపించాడు. బెంగళూరులో ఒక మంచి ఉద్యోగం చేస్తున్నానని, త్వరలో తండ్రి కాబోతున్నానని, ఉష కూడా సంతోషంగా ఉందని. నాకు ఉష, ఉదయ్ ప్రతిరోజు ఉషోదయ సమయాన గుర్తుకొస్తూనే ఉంటారు. మీరింతవరకు
పారిపోకు నేస్తం కథ విన్నారు. రచన శ్రీ సత్యం మందపాటి. వినిపించినది పప్పు భోగారావు. ఈ కథ 2025 సంవత్సరం మే నెల 16వ తేదీ స్వాతి సపరవార పత్రికలో ప్రచురితమైంది. ఈ కథ మీద మీ అమూల్యమైన అభిప్రాయాన్ని కింద కామెంట్ బాక్స్లో రాయండి. ఈ వీడియోని లైక్ చేయండి, మీ మిత్రులందరికీ షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని మంచి కథలు వినిపించడానికి ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉండే బెల్ ఐకాన్ని క్లిక్ చేస్తే ఇలా అప్లోడ్ చేసే వీడియోల వివరాలన్నీ కూడా మీకు ఎప్పటికప్పుడు నోటిఫికేషన్ ద్వారా తెలుస్తాయి. ఎప్పుడు మీ అభిమానాన్ని కోరుకునే పప్పు భోగారావు. సర్వే జనాః సుఖినో భవంతు. కథా స్రవంతి.